జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో రెండవ విడత సురక్ష ప్రారంభించారు. మంగళవారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కాగా బుధవారం పట్టణ నగర ప్రాంతాల్లో ఈ శిబిరాలు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి ప్రతి మంగళ శుక్రవారాల్లో గ్రామాల్లో, బుధవారాలు పట్టణాలు, నగరాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక 94 రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఇక అదేవిధంగా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమంపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష ఇది అద్భుతమైన కార్యక్రమం రెండో విడత ప్రారంభమైంది. పట్టణాల్లో కూడా ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుంది. గ్రామ వాలంటీర్ మొదలు జిల్లా అదనపు వైద్య శాఖ అధికారి, డిఎంహెచ్ఓ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి మండలానికి కూడా ఎండిఓతో ఒక టీము, తహసీల్దార్తో మరో టీం ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న కౌంటర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మందులు అందజేసే ఏర్పాట్లు, మళ్ళీ కొత్తగా ఉన్న రోగులను గుర్తిస్తే వారికి కూడా మందులు ఇచ్చే విధంగా నేరుగా వాళ్ళ ఇళ్ళకి మందులు ఇచ్చే ఏర్పాట్లు జగనన్న ఆరోగ్య సురక్ష. రాజకీయాలకు అతీతంగా ప్రజలు అభినందిస్తున్న కార్యక్రమం. మన అదనపు డిఎంహెచ్ఓ శ్రీనివాస నాయక్ గారు మనతో ఉన్నారు. సార్, మొదటి విడత మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని బట్టేసి ఇప్పుడు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కేసులు కానివ్వండి, ఇలాంటి కేసులతో చాలా ప్రమాదం ఇది. ఎందుకని చెప్పంటే గ్రామీణ ప్రాంతంలో చాలా వృద్ధులు ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండటం వలన కంటి చూపు కూడా కొంత త్వరగా ఇదవుతుంది. అంటే వాళ్ళకి అటాక్ రావడం అనేది కూడా త్వరగా జరుగుతుంది. ఇలానే క్యాన్సర్ పేషెంట్లు కూడా పెరుగుతూ ఉన్నారు. ఇలా దీని దృష్ట్యా ఎందుకంటే ప్రభుత్వం వారు పెట్టేటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా మంచి కార్యక్రమం పెట్టున్నారు. సో ఇలాంటి కార్యక్రమానికి పెట్టేందుకు మరి ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకని చెప్పంటే గతంలో లేనటువంటి మెడిసిన్స్ కూడా ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు మొదటి విడత 105 రకాల మెడిసిన్స్తో 7 రకాలైనటువంటి టెస్టులతో మొదలైంది. ఇప్పుడు కూడాను 96 రకాలైనటువంటి మెడిసిన్స్ పోతే అలానే 7 రకాలైన టెస్టులతో కూడా మనం ముఖ్యంగా ఎన్ని రకాల రోగాలకు సంబంధించి ఎక్కువ పేషెంట్లు వస్తున్నారు మన దగ్గర? యాక్చువల్గా హైపర్ టెన్షన్, డయాబెటీసు పోతే ఈ టైంలో కొంచెం వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఇలాంటి కేసులు మనకు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో అలా కాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు పోతే మనకు అన్ని చేస్తూ ఉన్నాము. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లలకి ఏంటంటే సాన్స్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టింది గవర్నమెంట్. ఎందుకని చెప్పంటే ఈ న్యూమోనియా అనేది ఈ కండిషన్లో కొంచెం ఫేవరబుల్గా కొంచెం ఇదిగా ఉంటుంది. సో దీని దృష్టి ఏంటంటే ఈ చిన్నపిల్లలకు న్యూమోనియా బారిన అఫెక్ట్ అవ్వకూడదని చెప్పనేసి వారికి మనం న్యూమోకోకల్ ఇది కూడా మనం ఇస్తూ ఉన్నాము. వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాము ప్రివెంటివ్గా. అలానే మెడిసిన్స్ కూడాను మీరు చెప్పినట్టుగా గర్భిణీలకి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి నెల 9వ తారీఖున కేంద్ర ప్రభుత్వ పథకంలో చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీల సమ్మె కారణంగా గర్భిణీలకి, బాలింతలకి పౌష్టికాహారం అందట్లేదు. ఆ ఎఫెక్ట్ అయినా మనకి ఏమైనా శిబిరాల్లో కనబడుతుందా? సార్, యాక్చువల్గా ఏంటంటే ప్రతి గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పంటే ఫస్ట్ మనం వాళ్ళకు ఆ హిమోగ్లోబిన్ పెరగాలి, లేకపోతే వాళ్ళ బిడ్డ ఎదుగుదలకు కారణం అవ్వాల్సిన దీనికి గురించి ఏంటంటే కోడిగుడ్డు కానివ్వండి, పాలు కానివ్వండి, ప్రత్యేకంగా న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండరీగా మేము అన్ని వైద్య పరీక్షలు చేసేసి మేము మెడిసిన్స్ ఏమైతే వాళ్ళకు ఇవ్వాలో అవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాము. సో మనకు కొంత ఎఫెక్ట్ అనేది మరి వారు లేకపోవటం వల్ల మరి కొంచెం అంగన్వాడీ స్ట్రైక్ జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం గర్భిణీ దీని మీద పడుతూ ఉంది. కానీ మా వారిని మేము ఎవరైతే మా ఏఎన్ఎంస్, మన ఆశాలు ఎవరైతే ఉన్నారో, సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మోటివేట్ జాగ్రత్త చెప్పేసుకొని ఈ కొంతకాలము అంటే ఈ కొంచెం పీరియడ్లో మనకి సర్దుమణి తగ్గేలాగా ప్రాబ్లం లేకుండా ఉండేదానికి వారికి కూడా కొంచెం కంటికి సంబంధించి అదే హృద్రోగ రిపులు కూడా ఎక్కువ వస్తున్నారు. ఈ గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? సార్, మనకు బేసిక్గాను ఇక్కడ ఏదైతే మనం స్క్రీనింగ్ చేస్తున్నామో వారికి మా లెవెల్లో ప్రైమరీ లెవెల్లో మేము అన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాము. అలానే మనకు స్పెషలిస్టులు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆ తొలి విడత, రెండో విడత కూడా వచ్చున్నారు. వారు కూడా స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. వారు కూడా అవసరమైతే కనుక తప్పనిసరిగా వీళ్ళకు మనకు సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ కానీ అవసరం అని చెప్పనుకుంటే స్పెషాలిటీ లెవెల్లో మనకు కార్పొరేట్ హాస్పిటల్స్, ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో అలానే జనరల్ హాస్పిటల్ ఉంది. సో అక్కడికి రిఫర్ చేస్తున్నాం సార్. అక్కడ మంచి వైద్యం అయితే అందుతుంది సార్. మీరు ఎందుకు వచ్చారమ్మా? ట్రీట్మెంట్ ఎలా ఉందో చూసారా? బాగానే ఉంది సార్. అందుకే బాగానే చేస్తున్నారండి. జగన్ గారు పరిపాలన కూడా బాగానే ఉందండి. మరి మాకు టయానికి మందులు కూడా అన్నీ అందుతున్నాయండి. అన్నీ బాగా చూస్తున్నారండి. డాక్టర్లు కూడా చాలా మంచిగా చూస్తున్నారండి. దేవుడి దయవల్లండి. ఇది పరిస్థితి. జగన్ వల్ల మాకు మంచి ఆరోగ్యం అందుతుందో, ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో మేము బయట మందులు కొనుక్కోలేని పరిస్థితి,
కొన్ని వ్యాధులు కూడా ఆరోగ్యశ్రీలో కవర్ కావడం లేదు. అలాంటి కూడా ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తున్నారని మనం చూస్తున్నాం. దాదాపు 94 రకాల మందులు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇవాళ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరినీ కూడా ఒక రిజిస్టర్లో నమోదు చేసి రెగ్యులర్గా ఆశా వర్కర్లు కావచ్చు లేదా ఏఎన్ఎంలు కావచ్చు వీళ్ళందరితో వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ మందులు వాడుతున్నారా లేదో కూడా పర్యవేక్షణ చేసే బాధ్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అలాగే మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారులు తహసీల్దార్లు కూడా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుంది. కెమెరామెన్ ధర్మబాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.